జన్వాడ అనేటటువంటి విలేజ్లో ఉంది. సర్వే నెంబర్ 706 అనేది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉన్నటువంటి 10 ఎకరాల భూమి. సో ఈ 10 ఎకరాల భూమి ప్రస్తుతానికి 4 సర్వే నెంబర్లు అంటే 706 సర్వే నెంబర్లోనే మ్యూటేషన్ చేసి సబ్ డివిజన్లు చేశారు. సో 4 సర్వే నెంబర్ల కింద ఉన్నటువంటి భూమి అది. సో అది వచ్చేసి సిక్కం పట్టా భూమి. సో ఈ సిక్కం పట్టా భూమిని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఈ కోడి చెరువుని కబ్జా చేసేసారని చెప్పేసి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములను ఆయన స్వాధీనం చేసుకున్నాడని చెప్పేసి రకరకాలైనటువంటి ఒక అసత్యపు అనవసరపు కథనాలను వండి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విషయాన్ని నాటేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమి, అది కోడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. అయితే వీళ్ళు ఈ మేధావులు ఏం చేశారంటే ఎఫ్టీఎల్ అనే ఒక పదాన్ని తీసుకున్నారు, కోడి చెరువు అనే పదాన్ని తీసుకున్నారు, 706 సర్వే నెంబర్ తీసుకున్నారు, అది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉన్నటువంటి భూమిగా తీసుకొని దీని అంతటినీ కూడా ఒక స్కెచ్ చేసి ఒక రకమైనటువంటి ఒక స్టోరీని వండినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా మనం దీంట్లో ఉన్నటువంటి సెక్షన్లు అధికారిక పరమైనటువంటి అంశాల జోలికి కానీ వెళ్తే అనేక రకాలైనటువంటి విషయాలు ఇక్కడ కనిపిస్తాయి. కుహానా మేధావులు ఎవరైతే ఇప్పుడు దీని మీద మాట్లాడుతున్నటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద పక్కన మనం ఒక డాక్యుమెంట్ చూస్తున్నాం. ఈ డాక్యుమెంట్ వచ్చేసి ఏదైతే ప్రస్తుతం దీనికి సంబంధించి సెక్షన్ 6 అంటాం అనమాట. ఇది వచ్చేసి మనకున్నటువంటి ఏదైతే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫసలి, దీంట్లో చాప్టర్ 6 అని ఒకటి ఉంటుంది. ఈ చాప్టర్ 6లో చాలా స్పష్టంగా నిబంధనలు చెప్పడం జరిగింది. ఏమనుందంటే అది ఎవరైనా సరే ఎఫ్టీఎల్ పరిధిలో సిక్కం భూములు ఉంటే అది పట్టా అని కానుంటే ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు, ఆ భూములు ఆ ప్రైవేటు వ్యక్తుల పరిధిలోనే ఉంటాయి, వాళ్ళే దానికి యాజమాన్య హక్కులు ఉంటాయని చెప్పేసి ఈ చట్టం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు, అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పేసి. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్మాణాలు చేపట్టలేదే, అక్కడ కన్వెన్షన్ సెంటర్లు కట్టలేదే, అక్కడ ఆయన ఏదైతే గెస్ట్ హౌస్లు నిర్మించాల, కేవలం ఆయన అక్కడ ఒక వ్యవసాయాన్ని మాత్రమే చేస్తున్నారు. ఏదైతే నిబంధనలు చెప్తున్నాయో నిబంధనలకు అనుకూలంగానే ఆయన అక్కడ పనిచేస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు, మరి ఈ సిక్కం భూముల్ని బదిలీ చేయకూడదని. ఇందులో కూడా సెక్షన్ 6 కంపల్సరీ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. భూములను బదిలీ చేయవచ్చు, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మవచ్చు, కొనుగోలు చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది కూడా కావాలి అంటే ఎవరైతే ఈ మేధావులు ఉన్నారో ఈ మేధావులు సేత్వార్ అలాగే కాస్రా పహాని అని ఒకటి ఉంటుంది. దాంట్లో శిఖం దాని పక్కన పట్టాదార్ అనేది నమోదుగా అయి ఉంటే ఖచ్చితంగా ఆ భూమి ఆ యజమానికి చెందుతుంది, ఇది ప్రభుత్వ భూమి కాదు. సో అది కూడా ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్ పక్కన ఎంత ఎక్స్టెంట్ ఉంది, అది పట్టాదారకారం ఉంది. సో అది పట్టాదార్ సిక్కం భూమి. సో సిక్కం భూమి పట్టాదారుగా ఉంటే అది ప్రైవేటు భూమి కిందకి వస్తుంది, కానీ అది ప్రభుత్వ భూమి కాదు, చెరువు భూమి కూడా కాదు. అయితే అక్కడ నిర్మాణాలు చేపకూడదు. సో ఇక్కడ నిర్మాణాలు చేపట్టలేనటువంటి పరిస్థితి. ఇంకా కూడా క్లారిటీ కావాలి అంటే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఒక కేసులో. అది వచ్చేసి తండు చంద్రయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేసి ఒక హైకోర్టు కేసు ఉంది. దాన్ని రెఫరెన్స్గా కానీ మనం కానీ తీసుకుంటే అప్పుడు తండు చంద్రయ్య అనేటటువంటి ఒక వ్యక్తి సిక్కం పట్టా భూమి ఆయనకుంటే ఆయన భూముల్ని ప్రభుత్వం అక్విజేషన్ చేసింది. సో అక్విజేషన్ చేసేటువంటి సందర్భంలో అది ప్రైవేటు భూమి అయితే అక్విజేషన్ చేయాలి, ప్రభుత్వ భూమి అయితే అలినేషన్ చేయాలి. సో అక్కడ అలినేషన్ చేశారు. అలినేషన్ చేసిన సందర్భంలో ఆయన కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు చివాట్లు పెట్టింది అక్కడ ఉన్నటువంటి అధికారులకి. ఏం చెప్పిందంటే ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి సిక్కం పట్టా భూములను ప్రైవేటు ఆస్తిగా మాత్రమే గుర్తించాలి, వాటిని ప్రభుత్వంగానే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా భూసేకరణ చట్టం ద్వారా నష్టపరిహారం చెల్లించాలి, అవి ప్రైవేటు భూములే, దానికి యజమాని ఆ పట్టాదారే అని చెప్పేసి తండు చంద్రయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ఆయన భూమిని కొనుగోలు చేశాడు, ఎప్పుడు కొనుగోలు చేశాడు ఆయన ఆ భూమిని, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా ప్రైమ్ లైన్ న్యూస్ మనం సేకరించడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఆయన సేకరించాడు అంటే మనం దానికి సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ కాపీని కానీ మనం కానీ చూస్తే దానిలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో చూస్తే భూమికి సంబంధించి ఏదైతే తెలంగాణకు సంబంధించి రిజిస్ట్రేషన్ యాక్ట్ చూస్తే ఈ జనవాళ్ళకు సంబంధించినటువంటి భూమిని ఆయన 2014లో కొనుగోలు చేశాడు. 2014, 15, 12, 2014లో ఈ భూమిని ఆయన కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. దగ్గర ఇది 2,70,00,000 రూపాయలకి ఆయన కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది కొనుగోలు చేశారు ఎక్కడ చట్టం ప్రకారం ఆయన కొనుగోలు చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకని వీళ్ళు కావాలనే విషయం చెబుతున్నారు అనే దానికి ఖచ్చితంగా సమాధానం ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటిది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఎంతో మేలు చేశాడే తప్ప